హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ అడ్వకేట్ రవీంద్రనాథ్. వీలునామా లేదా విల్డేడ్ ఎందుకు రాయాలి, ఎప్పుడు రాయాలి, వీలునామా రాయకపోతే ఏం జరుగుతుంది? అభ్యర్థి మాది కాదండి. వీలునామా అనేది బాగా కోట్ల ఆస్తులు రకరకాల అసెట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే రాసుకుంటారు తప్ప మాలాంటి మధ్యతరగతి వ్యక్తులకు వీలునామా ఎందుకంటే ఏం పెద్దగా ఆస్తులు మాకు ఉన్నాయని చెప్పి అని బహుశా అనుకుంటారేమో. మీకు ఒక చిన్న సొంత ఫ్లాట్ ఉన్నా, ఒక చిన్న ఓపెన్ ల్యాండ్ ఉన్నా చాలా, నేను 90% చెప్తున్నాను, కాస్త మధ్యతరగతిగా వ్యక్తులు అటు ఇటుగా కాస్త ఉన్న ప్రాపర్టీస్ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ ఒక ఫ్లాట్ లేకుండా లేదా ఒక ఇల్లు లేకుండా బహుశా ఎవరు ఉండరు. నేను చెప్పేది పెద్ద పెద్ద ఎస్టేట్స్, పెద్ద పెద్ద వందల కొద్ది ఎకరాలు ఉన్న వాళ్ళు మాత్రమే వీలునామా రాసుకోవాలి. మా బోట్ ఒక చిన్న ఫ్లాట్ ఉన్న వాళ్ళు లేదా ఒక ఫ్లాట్ ఉన్న వాళ్ళు మాలాంటి వాళ్ళకి కాదు అనుకుంటారేమో. కాదు, ఈ వీడియో మీకోసమే. గుర్తుపెట్టుకోండి, మీకంటూ సంపాదించుకున్నటువంటి ఒక సొంత ఆస్తి ఏదైనా కావచ్చు, ఒక ఫ్లాట్ కానీ, ఒక ఫ్లాట్ కానీ, లేదా ఇతరత్ర ఒక వ్యవసాయ భూమి కానీ ఏదైనా మీ పేరు మీద ఉన్నట్లయితే తప్పనిసరిగా ఇట్స్ అ మ్యాండేటరీ అంటున్నా, నేను పదాన్ని వాడుతున్నా, తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా వీలునామా రాసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు వీలునామా రాసుకోవాలి, ఎందుకు వీలునామా రాసుకోవాలనుకుంటే కుటుంబ వ్యక్తుల మధ్య తగాదాలను నివారించడం కోసం, అలాగే మనం కష్టపడి ఏదైతే ప్రాపర్టీని ఎంత సంపాదించి పెట్టుకున్నామో అటువంటి ప్రాపర్టీ మన తదనంతరం అంటే మన తరువాత మన పిల్లల మధ్య ఎటువంటి విభేదాలు కానీ గొడవలు కానీ ఏమీ లేకుండా సామరస్యంగా వాళ్ళకి బతుకున్నప్పుడు ఎట్లయితే మనం చిన్నప్పటి నుంచి వాళ్ళని చదివించి ఏ రకంగా అయితే వాళ్ళకి అమౌంట్స్ అవి ఎట్లా ఇవ్వడం జరిగిందో, అదేవిధంగా మన తదనంతరం కూడా మన ప్రాపర్టీని ఎటువంటి వివాదాలు లేకుండా మన పిల్లలకి సామరస్యపూర్వకంగా ఇవ్వడాన్ని ఈ వీలునామా ద్వారా నివారించుకోవచ్చు. ఎందుకంటే కొన్ని వందల వేల కేసులు మనం చూస్తున్నాం ఈరోజు. సివిల్ కేసుల తగాదాలు వాళ్ళకు అందిందని వీళ్ళకి, అంటే కొడుకుల మధ్య, కూతుర్ల మధ్య, మనవల మధ్య, మనవరాళ్ళ మధ్య, వాళ్ళ మధ్య ఆస్తి పంపకాలు, చిన్న చిన్న ప్రాపర్టీస్ కూడా, ఒక డజన్ ల్యాండ్ కూడా ఎక్కువ తక్కువ విషయం మీద కూడా అనేక రకాల వివాదాలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి. ఒకవేళ కోర్టుల చుట్టూ వస్తే ఏమైనా ఇమీడియట్ గా కంప్లీట్ అవుతుందంటే అది కూడా కాదు. దానికి సంవత్సరాలు తాతగారు వేస్తే మనోడగా కోర్టుకు తగినటువంటి కేసులు ఎన్నో సందర్భాల్లో ఉన్నాయి. అంటే ఇది గుర్తు పెట్టుకోండి. అంటే ఈ రోజు మనం ఎడ్యుకేట్ అయ్యాం, కాస్త బాగానే ఉన్నాం ఈ రోజు. అటువంటి సందర్భాల్లో మనం కష్టపడి సంపాదించుకున్న మన ప్రాపర్టీని మన తదనంతరం కూడా మన పిల్లలకి ఎటువంటి వివాదాలు లేనటువంటిది, ఎవరికి ఏమేమి ఇవ్వాలో, ఎంతెంత ఇవ్వాలో, ఇలాంటివన్నీ కూడా క్లియర్ గా రాసుకోవడం ఉన్నటువంటి విధి విధానం ఏదైతే ఉంటుందో అది వీలునామా ద్వారా మాత్రమే సాధ్యం. ఇంకొకటి గుర్తుపెట్టుకోవచ్చు, వీలునామా ఇలా రాశాను కాబట్టి నాకు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందేమో, నా పిల్లలని సరిగ్గా చూడలేమో. గుర్తుపెట్టుకోండి, వీలునామా అన్నది మీ తదనంతరం, అంటే మీరు ఈ భూమి మీద లేని సమయంలో మాత్రమే ఆ వీలునామా అన్నది అమలులోకి వస్తుంది. అప్పటి వరకు వాళ్ళు కంప్లీట్ గా అది ఎవరికి కూడా చెందదు, మీ పేరు మీదగానే ఉంటుంది. దాని యొక్క ఒకవేళ రెంట్లు కావచ్చు, దాని మీద వచ్చినటువంటి ఎటువంటి ఇన్కమ్ కావచ్చు, ఏదంటే పూర్తిగా మీరే అనుభవిస్తారు. అది పిల్లలకి మీరు బతకుండంగా అందించేది కాదు. మీ తదనంతరం అంటే మీ తరువాత దాని మీద వచ్చినటువంటి ఏదైతే ఉంటుందో అది వీలునామా ద్వారా స్థలాలు ఇచ్చుకోవచ్చు. కొంతమంది అనుకుంటారు, సార్ స్థలాలకు మాత్రమే వీలునామా రాస్తారా, మిగిలిన వాటికి లేదా? లేదండి. వీలునామా అన్నది ఇప్పుడు పెరుగుతున్న ప్రపంచంలో ప్రాపర్టీస్ మీద రాసుకుంటాం, మనకు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్స్ మీద రాసుకుంటాం, అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఏదైనా గోల్డ్ అట్లాంటి దాని మీద రాసుకోవచ్చు, లేకపోతే షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇట్లాంటి బాండ్స్ ఏమైనా ఉంటాయి వాటి ద్వారా రాసుకోవచ్చు. ఇక బ్యాంకుల్లో ఉన్నటువంటి ఎఫ్డీలు, ఆర్డీలు ఇవన్నీ రాసుకోవచ్చు. ఇక్కడతో సరిపోయిందా, ఇంకేమీ రాసుకోరా సార్ ఇవ్వాలంటే? కాదండి, అసలు ఇంకోటి కూడా ఉంది. ఇటీవల కాలంలో ఈ సోషల్ మీడియా బాగా పెరిగిన తర్వాత, యూట్యూబ్లు పెరిగిన తర్వాత ఇతరత్ర మార్గాలు కూడా పెరిగాయి. కాపీ రైట్స్ అంటారు. కాపీ రైట్స్ అంటే మీరు ఏదైనా ఒక యూట్యూబ్లు కానీ, లేకపోతే జీమెయిల్ అకౌంట్స్ కూడా నేను చెప్తున్నానండి. జీమెయిల్ యొక్క పాస్వర్డ్స్, జీమెయిల్ యొక్క దానికి సంబంధించిన ఐడీస్ కానీ, పాస్వర్డ్స్, ఇవి కూడా ప్రొడక్ట్ చేసుకుంటూ వీటిని మీరు ఎంతో కష్టపడి, మీరు గడిచిన 2 సంవత్సరాలు కష్టపడి రాసుకున్నారు, వీటిని కూడా కాపీ రైట్స్ కూడా ప్రొడక్ట్ చేసుకోవచ్చు. మీరు ఒక మంచి యూట్యూబర్ అయి ఉండొచ్చు, బాగా మీకు ఇన్కమ్ వస్తుండొచ్చు యూట్యూబ్ లో. నాకేముందిలే తర్వాత నెక్స్ట్ ఓకే, మీకు ఏదైనా జరగకూడదు, జరిగింది అనుకోండి, మీ తదనంతరం వాటి మీద వచ్చే ఇన్కమ్ కూడా రెవెన్యూ జనరేట్ అవ్వాలి. మీరు ఏదైతే కష్టపడి అనేక రకాలుగా సోషల్ మీడియాలో, ఇన్స్టా కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇతరత్ర రకరకాల మార్గాలు, నాకు తెలిసిన పేరు చెప్తున్నాను, ఇట్లాంటి కాకుండా చాలా ఉండొచ్చు. అట్లాంటివి కూడా కాపీ రైట్స్ మీద వచ్చినటువంటి ఇది కూడా, దానికి కూడా మీరే హక్కుదారులు, దాని మీద కూడా ఇంకా మీకే జనరేట్ అవుతుంది. వాటి మీద వచ్చే రాయల్టీ కావచ్చు, వాటి మీద వచ్చేది కూడా మీ తర్వాత మీ పిల్లలకి ఎవరికైనా ఇవ్వచ్చు. నేను పలానా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తాను, లేక పలానా ఇన్స్టా ఉంది, లేక
లేకపోతే పలానా సోర్సెస్ ద్వారా డెవలప్ అవుతుంది, దీనిని మరలా నా తదనంతరం నా యొక్క వీలునామాన్ని వీళ్ళకి ఇస్తానని చెప్పి వాటి మీద కూడా రాసుకోవచ్చు. అంటే స్థిర చరాస్తులు ఒక్కటే కాదు, గోల్డ్, ఆస్తులు, ప్రాపర్టీలు, ఇల్లు, భూములు, పొలాలు, ఇవి కాకుండా ఇతరత్వ అన్ని రకాలుగా వీలునామాలు రాసుకోవడం చాలా ఇంపార్టెంట్. వీలునామా రాసుకోవడం మాత్రం మీ తదనంతరం వాటి మధ్య వివాదాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే కేవలం ఇక్కడితో సరిపోతుందే కాదండి, ఇంకా ఉంది. మీ యొక్క పర్సనల్ బ్యాంక్ డీటెయిల్స్ గురించి చెప్పుకున్నాం. మీ పర్సనల్ బ్యాంక్ డీటెయిల్స్ లో మీకు ఉన్నటువంటి ఎఫ్డీస్ ఎంత ఉన్నాయి, మీకు ఏ బ్యాంకుల్లో ఎక్కడైనా ఎఫ్డీస్ కానీ చిన్న మొత్తంలో పెద్ద మొత్తంలో ఆర్డీస్, ఎఫ్డీస్, మ్యూచువల్ ఫండ్స్, షేర్స్ ఉంటే షేర్ బాండ్స్, దాని వాల్యూస్, వాటి వివరాలు అవన్నీ కూడా టోటల్ ఇవన్నీ కూడా రాసుకుంటారు. సార్ మేము ఆల్రెడీ నామినీ మెన్షన్ చేశాం సార్, నామినీలో ఉన్న సరిపోతుందా? నామినీలో ఉన్న బ్యాంకర్ సంబంధించి సరిపోతుంది, కానీ మీకు ఇంకా ఒకవేళ నామినీ ఎట్లా పెట్టాను కానీ ఇంకా నేను నా యొక్క డీటెయిల్స్ నా తదనంతరం తర్వాత నాకు ఉన్నటువంటి డీటెయిల్స్ ని వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను, నా కొడుకుకు కానీ నా కూతురుకు కానీ ఇవ్వాలనుకునే సందర్భం వచ్చేటప్పుడు తప్పనిసరిగా వాటిని కూడా వివరాలు నమోదు చేసుకుంటారు. ఇంకా అక్కడితో అయిపోతుంటే కాదండి, రీసెంట్ గా మీకు చెప్పాను, మన పెంపుడు జంతువులు అది ఏమైనా కావచ్చు, ఆ పెంపుడు జంతువుల యొక్క ఆలనా పాలన ఎవరు చూసుకోవాలి? రీసెంట్ గా రతన్ టాటా గారు రాసినటువంటి వీలునామా మనకి పెద్ద ఉదాహరణ. రతన్ టాటా గారు పెంచుకున్నటువంటి తన పెంపుడు జంతువు ఏదైతే ఉందో డాగ్, ఆ డాగ్ కి సంబంధించి కూడా ఆయన క్లియర్ గా దాని వివరాలు కూడా రాసింది. ఎందుకంటే నా తదనంతరం దాని యొక్క ఆలనా పాలన ఎవరు చూడాలి అని చెప్పి. అంటే ఈ మధ్య ఈ మనం పెంచుకున్న పెట్స్ మీద కూడా చాలా ఎక్కువగా మనం ప్రేమ పెంచుకుంటున్నాం. అయ్యో నేను నాతో ఇన్ని సంవత్సరాలు అంటే కలిసి ఉన్నటువంటి నా పెంపుడు జంతువులు కూడా సరే ఆలనా పాలన చూసుకోవాలి, నాకు ఇన్ని సంవత్సరాల తనతో పాటు నేను కలిసి ఒక సారూప్యత, కలిసి ఉన్నాం, ఒక సామీప్యం మా మధ్య ఉంది కదా, వీటిని కూడా నేను నిజం చేయాలి అనుకునే సందర్భంలో వాటి యొక్క వివరాలు కూడా రాస్తారు. అంటే స్థిర చరాస్తులు, బ్యాంకు డీటెయిల్స్, అదేవిధంగా బంగారం యొక్క విలువ నిల్వలు కావచ్చు, పెంపుడు జంతువులు కావచ్చు, మన తదనంతరం ఎవరికైనా మన అమౌంట్ ఏమి ఇవ్వాలనుకుంటున్నాం, ఇవి కాకుండా కొంతమందికి ట్రస్ట్లు ఉంటాయి, ఫౌండేషన్స్ ఉంటాయి, ఆ యొక్క వివరాలన్నీ కూడా, అంటే ఇవన్నీ కూడా వివరాలన్నీ కూడా క్లియర్ గా రాసుకోవడం వల్ల భవిష్యత్తులో మన పిల్లల మధ్య ఎటువంటి గొడవలు కానీ, అంటే మనవరాళ్ళ మధ్య కానీ, కొడుకులు కూతుర్ల మధ్య కానీ ఎటువంటి వివాదాలు లేకుండా మనం ఏదైతే రాత్రనగా పగలనగా కష్టపడి మనం సంపాదించుకొని ఎన్నో గంటలు, ఎన్నో పని గంటలు మనం వినియోగించుకొని మనం ప్రాపర్టీ కొడబెట్టుకున్నాం, వాటి సక్రమంగా కిందకు కూడా వెళ్ళాలి. అంటే అంతేకాకుండా కోర్టు యొక్క సమయాన్ని దుర్వినియోగం చేసుకుండా, అదేవిధంగా మన పిల్లల మధ్య ఎటువంటి వివాదాలు లేకుండా ఉండాలంటే తప్పనిసరిగా వీలునామా రాయడం అనేది అవసరం. అయితే ఎలా రాయాలి వీలునామా? గుర్తుపెట్టుకోండి, వీలునామా రాసే ప్రక్రియలో తప్పనిసరిగా మీకంటే ఒక న్యాయవాది, ఒక అడ్వకేట్ యొక్క సలహా సంప్రదింపులు చాలా అత్యవసరం. ఎందుకంటే డ్రాఫ్టింగ్ చేసేటప్పుడు ఒక లీగల్ అడ్వకేట్ చేసేటువంటి డ్రాఫ్టింగ్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అంటే ఈచ్ అండ్ ఎవరి పించు టు పించు. మీరు డాక్యుమెంట్ ఆఫీసర్కి వెళ్తే, ఇప్పుడు డాక్యుమెంట్ రైటర్స్ దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళ దగ్గర స్టాండర్డ్ ఫార్మేట్ ఉంటుంది. ఆ ఫార్మేట్ ప్రకారం వాళ్ళు అందులో ఎక్స్పర్ట్స్ కాదు కాబట్టి ఏవో 2-3 అడుగుతారు, అక్కడ సరిపోతుంది. కానీ ఇంకా దాన్ని పర్ఫెక్ట్ గా ఎలా రాసుకోవాలి అనేది ఒక అడ్వకేట్ ని సంప్రదించి ఆ అడ్వకేట్ యొక్క సూచనల మేరకు, సలహాల మేరకు ఆ యొక్క డ్రాఫ్ట్ వీలునామా అనేది పర్ఫెక్ట్ గా రాసుకోవడం వల్ల చాలా, అంటే ప్రాపర్టీ ఆఫ్ ఎగ్జిక్యూటర్ ఆఫ్ ద ప్రాపర్టీ అంటే ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద విల్ డీడ్ అంటాం. ఆ ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలి, ఎవరెవరికి ఎంతెంత చెందాలని కూడా ఒక అడ్వకేట్ ని, మన ఫ్యామిలీ అడ్వకేట్ ని పెట్టుకుని దాని ద్వారా రాసుకోవడం వల్ల చాలా ఉత్తమం అవుతుంది. అయితే వీలునామా యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటుంది, వీలునామా ఎప్పుడు రాయాలి? మీరు వీలునామా ఎప్పుడైనా రాసుకోవచ్చు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకటే ఇంపార్టెంట్, మెంటల్లీ సౌండ్ అండ్ ఉండాలి. అంటే మీకు అర్థం అవుతుండాలి అక్కడ, అంటే మీకు ఫిట్ గా ఉండాలి, మెంటల్ కండిషన్ బాగుండాలి. మన తదనంతరం చూడండి, చాలా మంది మనం చూస్తున్న హాస్పిటల్ అయిపోతారు, వాళ్ళ యొక్క మెంటల్ కండిషన్స్ ఎలా ఉండదు. ఆస్తులు చూస్తే కోట్ల ఆస్తులు ఉంటాయి, ఆ మెంటల్ కండిషన్స్ ఎలా ఉంటుందో తెలియదు. లాస్ట్ మినిట్ లో మనకుంత స్పృహ కూడా ఉండదు. అటువంటి లాస్ట్ మినిట్ తీసుకెళ్లకుండా బిఫోర్ రాసుకోవచ్చు. సార్ నాకు ఇంకా నేను వెల్ ఫిట్ అయింది, నేను చాలా ఫిజికల్ గా చాలా బాగున్నాను, నా ఆరోగ్యం బాగానే ఉంది, రాసుకోండి. మళ్ళా రివర్క్ చేసుకోవచ్చు. ఒకసారి మనం వీలునామా రాసుకున్న తర్వాత, లేదు మళ్ళీ మనం కొత్తగా యాడాన్స్ అవుతున్నప్పుడు మళ్ళీ రీకరెక్షన్ చేసుకునే అవకాశం లైఫ్ టైంలో ఎన్నిసార్లు చేసుకోవచ్చు. దానికి లిమిటేషన్స్ ఏమీ లేవు కాబట్టి వీలునామా మన లైఫ్ టైం ఎన్నిసార్లు రాసుకోవచ్చు. కానీ నేనేమంటానంటే రేపటి రోజు ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి ఇమ్మీడియట్ గా ఒక అడ్వకేట్ సంప్రదించి వీలునామా రాసుకోవడం, ఒకవేళ బాగుంటుంది, మన హెల్త్ కండిషన్స్ బాగున్నాయి అనుకుంటే రివర్క్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో డియర్ ఫ్రెండ్స్, ఇది ఈనాటి మన వీడియో. దీనికి సంబంధించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ గా తెలియచేయండి. అంతేకాకుండా ఇది మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, అది మాత్రం మర్చిపోవద్దు. కింద స్క్రోల్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీకు ఏదైనా న్యాయపరంగా సలహా సంప్రదింపులు కావాలంటే ఇమీడియట్ గా మన లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారు, మీకు కావాల్సిన డీటెయిల్స్ కూడా అందజేసే ప్రయత్నం చేస్తారు. అదే కాకుండా మీకు కోర్టులో మీకు ఇతరత్వ ఏదైనా వివాదం ఉండే పక్షంలో న్యాయ పరిష్కారం కావాలనుకుంటూ కూడా దానికి సంబంధించి కూడా మీరు ఆ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. తప్పనిసరిగా మన లీగల్ టీం మీకు సైనికంగా సహాయ సహకారాలు అందించే ప్రయత్నం చేస్తారు. కింద సబ్స్క్రైబ్ చేసుకోవడం మరీ మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫ్రెండ్స్.